రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక భృతిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హామీని కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒక రోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేశానని చెప్పి కూడా నేను 1,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.